విసురుగా వీస్తున్న గాలికి దూరంగా వేపచెట్టు దెయ్యం పట్టిన దానిలా అటూ ఇటూ ఊగుతోంది. మెరిసినప్పుడల్లా జల్లు తెల్లగా మెరుస్తోంది. మూసీవు అద్దాల అవతల్నుంచి గాలి విసురు తెలుస్తుంది. చీకట్లోకి చూస్తూ కూర్చోవటం అలవాటయ్యక టైం తెలీదు. ఆమెని పెద్ద ఆలోచనలేమీ కావు. అమాయకమైన ఆలోచనలు. దెయ్యం దయతల్చి వడినకో పాపని పుట్టిస్తే, దెయ్యం దయతల్చి బావకి మాటలు తెప్పిస్తే, గది గుమ్మం దగ్గర చప్పుడైతే చప్పున తల తిప్పి చూసింది. నారాయణరావు గుమ్మాన్ని పట్టుకుని అలాగే చూస్తూ నిలబడ్డాడు. ఆమె కూడా కూర్చున్న చోటునుండి కదల్లేదు. అతడి మొహం భావరహితంగా, పేలవంగా ఉంది. నిస్తేజమైన కళ్ళు ఎప్పుడూ ఏదో విపత్తును సూచిస్తున్నట్టే ఉంటాయి. ఆ కళ్ళ జాలితో కూడిన అభ్యర్థన ఆమెకి జాలేస్తుంది. జాలి ప్రేమ కాదా? ఆమె తేరుకుని రా బావా అనాబోయింది. అంతలోనే అతడు అక్కడినుంచి కదిలి వెళ్ళిపోయాడు. ఆమె అలాగే కూర్చొని ఉంది. గదిలోని నిశ్శబ్దం భయంకరంగా తోచింది. వెళ్ళి టేప్ రికార్డర్ ఆన్ చేసింది. ఆమెకి ముఖేష్ పాటలంటే ఇష్టం. సన్నగా పాట వినిపిస్తోంది. ఆమె పక్కమీద వాలి పైకప్పుకేసి చూస్తూ పడుకుంది. దూరముగా చెట్టుకొమ్మ విరిగిన చప్పుడు. మళ్ళీ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోంచి సన్నగా పాట. జానే చలే జాతే హై కాహా దునియసే జానేవాలే. వెళ్ళిపోయిన వాళ్లంతా ఎక్కడికి వెళుతున్నారు? ఈ ప్రపంచం నుంచి వెళ్ళిన వాళ్లంతా. ఆమెకెందుకో ఆ సమయంలో ఆ పాట అంత బాగా అనిపించలేదు. అదే టైంకి గదిలోకి శ్రీధర్ శారదని అడుగుతున్నాడు. ఎందుకు ఉన్నట్లుండి మూడ్లో లేవు? ఆమె మాట్లాడలేదు. పాప ప్రసక్తి వచ్చినందుకేనా? దీనికి కూడా ఆమె మాట్లాడలేదు. ఆమె గుండెల మీదకి తీసుకొని ముంగురులు సర్దుతూ నువ్వీ విషయం గురించి ఎందుకింత వర్రీ అవుతున్నావో అర్థం కావటంలేదు అన్నాడు. అబ్బే అదేం లేదండి. ఈ రోజంటే ఆ స్పిరిట్, ఏ స్పిరిట్? ఆ స్టవ్ అవహించిన స్పిరిట్. ఆమె తలని అలాగే గుండెలమీద పట్టుకుని అతడు నవ్వసాగాడు. ఆమె లేచి అతనివైపు చూడసాగింది. చాలాసేపు నవ్వి అనిత అంటే అనుకోవచ్చు. నువ్వూ నమ్మేశావా? అన్నాడు. ఆమె అర్థంకానట్లు అంటే అంది. అదే స్టవ్ కదల్టాన్ని. కదిలింది కదా అందామె. అతడు నవ్వి బిఎస్సీ చదివేవు. ఆ మాత్రం సైన్స్ తెలీదా? అన్నాడు. ఆమె మాట్లాడలేదు. శ్రీధర్ అన్నాడు. స్టవ్ పెట్టినప్పుడు క్రింద గాలి ఉంటుంది. వెలిగించినప్పుడు అది వేడెక్కి నీటి క్రిందినుంచి బయటికి రావటానికి ప్రయత్నిస్తుంది. అందుకే స్టవ్ ఎగిరెగిరి పడుతుంది. మనం చేయాల్సిందల్లా అది ఎగిరిపోయే సమయానికి ప్రశ్న అడగటమే. ఆమె ఏదో మాట్లాడబోయి ఊరుకుంది. అతడే అన్నాడు. శారదా! మనిద్దర్నీ డాక్టర్లు పరీక్షించారు. ఏ కోపమూ లేదన్నారు. మనం చేయవలసిందల్లా టైం కోసం వేచి ఉండటమే. టైమ్ ఫర్ ఫెర్టిలిటీ. ఆమె అతడి మెడ చుట్టూ చేతులు వేసింది. గదిలో సబ్ ట్యూబ్ లైటింగ్ పరుచుకుని ఉంది. తెల్లవారుఝామునే సుప్రభాతాన్ని పఠించే పెదవులు రాత్రవగానే చాలా అల్లరి చేస్తాయి. అతడికి చాలా నచ్చేది అది. ఒకే స్త్రీలో రకరకాల స్త్రీలు, శరీరం మీద వయస్సు అల్లరి, పెదవుల మధ్య నాలుక అల్లరి. ఎంతసేపో టైం తెలియదు. కేవలం పెదవులతోనే గంటల కొద్దీ ఆడుకుంటూంటే మిగతా శరీరం చేస్తున్న స్త్రీక్. తిరగబడే ప్రవాహాపు హోరు, బయట అద్దాన్ని బలంగా తోసే వర్షం, స్థిరంగా నిలబడ్డ కొండ శిఖరం, ఎగిసిపడే సముద్రం, ఉవ్వెత్తున ఎగిరిపడుతూ వచ్చి శిఖరాన్ని ముట్టడించి చల్లగా జారిపోయే కెరటం, నగ్నంగా ఉన్న వీపుమీద నాట్యం చేస్తున్న వేళ్లు గుచ్చుకునే గోళ్లు రహస్యాన్ని శోధించే చేతులు, నవ్వే కళ్ళు అరమోడ్పులైన కనురెప్పలు రహస్యాన్ని పొంచిన మల్లేచెండు. పుణ్యం కట్టుకొన్నవి పళ్ళో, వెళ్ళోగాని చెక్కిలి మీదకు వచ్చి చేరిన నెలవంక టైం ఫర్ ఫెర్టిలిటీ. వర్షం వెలిసింది. దూరంగా ఎక్కడో కప్పుమీదనుంచి ఒక్క నీటి చుక్క పడుతున్న చప్పుడు. థాంక్యూ శ్రీ. దేనికి? ఫర్ ది ఎంజాయ్మెంట్ యూ ఆల్వేస్ గివ్ అన్నదామె. అతడు మాట్లాడలేదు. దట్టమైన తల వెంట్రుకల మధ్య మొహాన్ని దాచుకుంటూ ప్రపంచంలో బాధలన్నిటిని మరిపించే నిశ్చింత. 5 నిమిషాల తరువాత అతడు అలసట నుంచి తేరుకుని ఆమెవైపు చిలిపిగా చూసి దటీజ్ సైంటిఫిక్ వే ఆఫ్ టాకిలింగ్ ఏ గర్ల్ అన్నాడు. ఆమె నవ్వలేదు. సైన్స్ అంది ఏదో ఆలోచిస్తున్నట్టు. కీ ఇవ్వని గడియారం ఆగిపోయింది. దూరంగా ఏదో పొట్ట అరుస్తుంది ఆగి ఆగి. శ్రీ. స్టవ్ క్రిందున్న గాలి వేడెక్కి స్టవ్ ని పైకి తోస్తుంది.
అంతేగా, అదేనా సైన్స్? హా, స్టవ్ని వెలిగిస్తే ఆ వేడికి. ఆమె ఆడ్డోక్తిలో ఆపింది. అవును, నువ్వడగనే రామయ్య స్టవ్ తీసుకొచ్చి నీళ్లలో పెట్టాడు. వెంటనే నువ్వు ప్రశ్నలు అడగటం మొదలుపెట్టావు. కాని స్టవ్ని ఎవరూ వెలిగించారు? శ్రీధర్ నిశ్చేష్టుడయ్యాడు. దూరంగా గాలిలో నారాయణరావు మౌతార్గాన్ ధ్వని అలలు అలలుగా వినిపిస్తోంది. శ్రీధర్ జే&జే కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీరు. ఆ కంపెనీ డైరెక్టర్లలో ఒకడు. జే&జే కన్స్ట్రక్షన్ కంపెనీ దాదాపు 50 ఏళ్ల క్రితం ఒక బ్రిటిష్ కంపెనీకి సబ్సిడరీగా స్థాపించబడింది. తరువాత అది నేషనలైజ్ చేయబడింది. శ్రీధర్ తండ్రి అదే కంపెనీలో ఫోర్మేన్గా పనిచేసేవాడు. అందువలన శ్రీధర్ ఇంజనీర్ అవగానే ఆ కంపెనీలో ఉద్యోగం రావటం పెద్ద కష్టం కాలేదు. అప్పుడు ఆ ఫ్యాక్టరీలో పెద్ద స్ట్రైక్ జరిగింది. నెల రోజుల సప్రదింపుల తరువాత యాజమాన్యానికి, వర్కర్లకి రాజీ కుదిరింది. ఆ పరిష్కారం ప్రకారం కార్మికుల తరపున ఒకరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ప్రాతినిధ్యం వహించాలి. ఆ బాధ్యత శ్రీధర్కి ఒప్పజెప్పబడింది. అతను డైరెక్టరయ్యాడు. ఆ సంవత్సరమే జే&జే 2 కోట్లకు ఒక థర్మల్ స్టేషన్ కాంట్రాక్ట్ టెండర్ సంపాదించి అనుకున్న టైంలో దాన్ని పూర్తి చేసి దాదాపు 30 లక్షలు సంపాదించింది. ఈ సంఘటన అతడి జీవితాన్ని మార్చేసింది. ఏదో ఎస్టేటు అమ్మకం జరుగుతుంటే పెద్ద బంగళాని చౌకలో కొన్నాడు. 20,000 పెట్టి శుభ్రం చేయించి రంగులు చేయించాడు. తండ్రి పోవటం, శారద గృహిణిగా రావడం జరిగింది. అతడి జీవితం వడ్డించిన విస్తరి. అయితే ఆ విస్తరిలో అన్ని పదార్థాలు రావటానికి అతడు జీవితపు ప్రారంభంలోనే చాలా కష్టపడ్డాడు. ఒక్క పిల్లల్లేరాన్న బాధ తప్ప ఇంకేమీ లేదు ఇప్పుడు. వెళ్ళిన అరగంటకి పిలుపు వచ్చింది శ్రీధర్కి ఆఫీస్ నుంచి. వస్తుందని తెలుసు. మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ ప్రిన్స్ విశాలమైన గదిలో కూర్చుని ఉన్నాడు. అతడికి 60 ఏళ్లుంటాయి. అయినా దృఢత్వం తగ్గలేదు. మడతలు పడ్డ చెక్కిళ్ళు, తెల్లటి జుట్టు. 2 ఎయిర్ కండీషనర్లు చప్పుడు చేయకుండా పనిచేస్తున్నాయి. వెనీషియన్ బ్లైండ్స్ వేసుకునున్న మీద నీడ సరాళరేఖలా పడుతుంది. హౌ ఆర్ యూ శ్రీధర్? థాంక్యూ సర్, ఫైన్. పైపులో నుసి అస్ట్రైలో వేస్తూ అన్నాడు. యూనియన్కి రిజైన్ చేశావటగా? చాలా మచిపని చేశావు. అతడు విభ్రమంతో తలెత్తి చూశాడు. మేనేజింగ్ డైరెక్టర్ ఒక క్షణం మౌనంగా ఉండి చెప్పటం మొదలుపెట్టాడు. మెక్డొనాల్డ్ రాజీనామా చేయడం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీ అయింది అని తెలుసుగా. ఎవరిని నియమించాలా అని చూస్తున్నాం. ఇంజనీర్వి కాబట్టి నిన్ను వేయాలని నేను సజెస్ట్ చేశాను. కానీ అందులో చిక్కు ఉంది. నువ్వు వర్కర్స్ తరఫు వాడివి. అందుకే ఇంకెవరినైనా చూడాలనుకున్నాం. జే&జే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే చాలా పెద్ద పదవని, అది నీకు ఈ వయసులో రావడం చాలా అదృష్టం అని నేను భావించాను. ఇది ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న సమయంలో యూనియన్ నుంచి మాకు నోటీస్ వచ్చింది. నిన్ను వాళ్ళ ప్రతినిధిగా తొలగిస్తున్నట్టు. ఎంక్వైరీ చేస్తే నువ్వు దానికి రిజైన్ ఇచ్చినట్టు తెలిసింది. దాంతో ఆ పని సులభమైంది. శ్రీధర్ మొహంలో ఆనందం కనపడలేదు. మీరు నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేస్తే కార్మికులతో పేచీ వస్తుందని ఉద్దేశ్యం. అదికాక ఇది నా వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయం కూడా. కేవలం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవ్వటానికి నేను వాళ్ళ ప్రతినిధిగా రాజీనామా ఇచ్చానని అనుకొంటారు. అది నాకు ఇష్టం లేదు. కానీ నీకున్న తెలివితేటలకి, చదువుకి ఆ పదవి అంత పెద్దది కాదు. వర్కర్లు అలా ఆలోచించరు.